నమస్కారం AVN టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నేడు బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ. న్యూజిలాండ్ రాజధాని అక్లాడ్లో టెర్రరిస్టుల అటాక్. పోలీసుల కాల్పులో టెర్రరిస్టులు హతం. అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిపోయిన కోడిగుడ్లు. పౌష్టికాహార లోపం పిల్లలకు శాపం. ఓట్ల కోసం కేసీఆర్ ఏదైనా చేస్తాడని ఈటల ఆవేదన. ఇచ్చింది తీసుకోండి, ఓట్లు మాత్రం వేయకండని విజ్ఞప్తి. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ అధికారి, సబర్బాద్ పోలీస్ కమిషనర్గా పనిచేసిన ఏపీ సజ్జనార్ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఆజామాబాద్లోని ఆర్టీసీ బస్ భవన్లో గల ఎండీ ఛాంబర్లో సాంప్రదాయబద్ధంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీకి తన సేవలను అందించి సంస్థ అభివృద్ధికి సాయశక్తిలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ ఈదుల యాదగిరితో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ध्रुवन्ते राजावरणान् ध्रुवन्देव बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्तान्यक्षराष्ट्रं धारयतां ध्रुवं ध्रुवं ध्रुवम् शतमानं भवति शतायुः पुरुषस्यतेन्द्रिय आयुष्येवेन्द्रिये प्रतिष्ठति रोचनो रोचमानः शोभनः शोभमानः कल्याणः आयुद्ध अग्ने हविषाजुषाना घृतः प्रतीका घृतयो निरेधि घृतं पेत्वा मधुचारगव्यं विदेव पुत्रमभिरक्षतादिव शतमानं भवति शतायुः पुरुषस्येन्द्रियः आयुक्षेवेन्द्रिये प्रतिष्ठति. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న కోడిగుడ్లు నాసిరకంగా ఉంటున్నాయి. వీటిని పంపిణీ చేసే కాంట్రాక్టర్ దోపిడీ, అధికారుల అవినీతి, నిర్లక్ష్య ధోరణి వల్ల పిల్లలకు అందాల్సిన పౌష్టికాహారంలో లోపం జరుగుతూ వారి ఆరోగ్యానికి శాపంగా మారుతుంది. ప్రభుత్వం చిన్నపిల్లల పౌష్టికాహారం కోసమని అంగన్వాడీ కేంద్రాలను కోడిగుడ్లు పంపిణీ చేయడానికి టెండర్లు పెట్టి ప్రైవేటు కాంట్రాక్టర్కి అప్పచెప్పారు. మండలంలోని ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రానికి నాణ్యమైన గుడ్లు పంపిణీ చేస్తానని ఒప్పందం చేసుకున్న సదరు గుత్తేదారు కుళ్లిపోయిన గుడ్లను సరఫరా చేస్తూ సొమ్ము చేసుకుని చేతులు దులుపుకుంటున్నారు. గత కొంతకాలంగా ఈ వ్యవహారం ఇలాగే కొనసాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. తాజాగా మండలంలోని టేకులగూడెం, నారాయణపురం, రామచంద్రాపురం, కంబాలపల్లి తదితర అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిపోయిన కోడిగుడ్లను సరఫరా చేశారు. గతంలో కూడా ఇలాగే జరగడంతో కాంట్రాక్టర్పై అధికారులు సరైన చర్యలు తీసుకోలేదని, అందుకే మళ్లీ అలాగే చేశాడని విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాలకు నాణ్యత లేని నాసిరకం కోడిగుడ్లు సరఫరా చేస్తూ లక్షల రూపాయలు కాజేస్తున్న కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎప్పటికప్పుడు ICDS అధికారులు పర్యవేక్షణ చేసి గిరిపుత్రులకు పౌష్టికాహారం అందించాలని పంచాయతీల ప్రజలు కోరుతున్నారు. ಲೈಟ್ ಬರ್ತದೆ ಬಕ್ಕುರು ವಡ ಹೂವಿನ ತೆಗಿನ ಅಂತ ಹೇಳಿದ್ರು. गाँव में कौन मर जाती 8 साल दे रहा है पिसा ले लो पिसा धराओ बेटा अन्ना पर हम धराओ कौन पिसा नहीं कायदे थमाड़ दो सुगंधारो
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ కుమార్ ప్రజా సంగ్రామ యాత్ర 7వ రోజు శుక్రవారం వికారాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. యాత్రలో భాగంగా వికారాబాద్ జిల్లా చిట్టంపల్లి గ్రామంలో నిన్న రాత్రి బస చేసిన ఆయన పార్టీ పతాకాన్ని ఎగరవేసి పాదయాత్రను ప్రారంభించారు. ధరణి కాటన్ మిల్స్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మధ్యాహ్నం మన్నెగూడలో బహిరంగ సభలో ప్రసంగించారు. పాదయాత్రలో కండ్లపల్లి గ్రామానికి చెందిన గొర్ల కాపర్లు నాచారోళ్ల దుర్గయ్య, కావలి వెంకటయ్యలను పలకరించారు బండి సంజయ్. ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. గొర్ల కాపర్ల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డబుల్ బెడ్రూమ్లు ఇండ్లు లేవు. గొర్ల కాపర్ల సమస్యలను టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకునేది లేదు. గొర్రెల స్కీమ్ ఇంతవరకు వర్తింపు కాలేదని దుర్గయ్య, వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి ప్రజలకు తెలిపేందుకు కేసీఆర్ సర్కార్పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నానని బండి సంజయ్ కుమార్ తెలిపారు. న్యూజిలాండ్ దేశ రాజధాని అక్లాండ్ నగరంలో టెర్రరిస్టు దాడి జరిగింది. శుక్రవారం మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో ఓ సూపర్ మార్కెట్లో కస్టమర్లపై టెర్రరిస్టు కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో 6 కస్టమర్లు తీవ్రంగా గాయపడ్డారు. అక్లాండ్ టైం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో కస్టమర్లు సరుకులు కొనుగోలు చేస్తుండగా టెర్రరిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. సూపర్ మార్కెట్లో విచ్చలవిడిగా వీరంగం చేస్తున్న టెర్రరిస్టును పోలీసులు కాల్చి చంపారు. టెర్రరిస్టులు శ్రీలంకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. గాయపడిన వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్డెన్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే ఆమె ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలెవరూ భయపడవద్దని కోరారు. అన్ని చోట్ల పోలీసులను అప్రమత్తం చేశామని తెలిపారు. Good afternoon. This afternoon at approximately 2:40 p.m, a violent extremist undertook a terrorist attack on innocent New Zealanders in the Newland countdown in Auckland. This afternoon I want to share what we know about this event, but also what we know about the terrorist. But first I want to acknowledge the 6 innocent people who have been attacked. 3, I understand, are seriously injured. This was a violent attack. It was senseless, and I am so sorry it happened. The attack began at 2:40 p.m. and was undertaken by an individual who was a known threat to New Zealand. The individual was under constant monitoring, and it was the police surveillance team and special tactics group who were part of that monitoring and surveillance that shot and killed him within, I'm told, the space of roughly 60 seconds of the attack starting. For the detail of the events today, I will pass to Commissioner Andrew Costa to provide detail of the Special Tactics Group operation. I'll then say more of what we know about the terrorist and the government's efforts to protect New Zealanders from him. Thank you, Prime Minister. As the Prime Minister has said, this individual was under heavy surveillance as a consequence of concerns about his ideology. Today he travelled from where he lived in Gleneden to the countdown in New Lynn, as he had done before. He was closely watched by surveillance teams and a tactical team to monitor his actions and behaviour. He entered the store as he had done before. He obtained a knife from within the store. Surveillance teams were as close as they possibly could be to monitor his activity. When the commotion started, 2 police tactical operators from the STG moved to his location and engaged him
When he approached them with the knife, he was shot and killed. I acknowledge that this situation raises questions about whether police could have done more, whether police could have intervened more quickly. I'm satisfied, based on the information available to me, that the staff involved did not only what we expect they would do in this situation, but did it with great courage. The reality is that when you are surveilling someone on a 24/7 basis, it is not possible to be immediately next to them at all times. The staff intervened as quickly as they could, and they prevented further injury in what was a terrifying situation. Thank you, Prime Minister. Thank you, Commissioner Costa. I want to share some additional information. This information is not as complete as I would like for reasons I'll expand on shortly. The terrorist is a Sri Lankan national who arrived in New Zealand in October of 2011. He became a person of national security interest from 2016. The detailed reasons he is known to the agencies is the subject of suppression orders made by the court. In my view, it is in the public interest to share as much as we can in this case. I'm seeking advice on what we can do to facilitate that sharing of information as soon as possible. What I can say is that we have utilised every legal and surveillance power available to us to try and keep people safe from this individual. Many agencies and people were involved, and all were motivated by the same thing, trying to keep people safe. I know there will be many questions about this case, and we need to confront and address each and every one of them. And there will, as a matter of course and good practice, be multiple inquiries, including the IPCA and, importantly, the coroner's inquiry. It is not my intention, though, to wait for these reports to release what we can, but they will provide additional insight into this attack. Before I open up for questions, what happened today was despicable. It was hateful. It was wrong. It was carried out by an individual, not a faith, not a culture, not an ethnicity, but an individual person who was gripped by ideology that is not supported here by anyone or any community. He alone carries the responsibility for these acts. Let that be where the judgment falls. Jessica, then Toba. ఓట్ల కోసం అధికారం కోసం కేసీఆర్ ఏదైనా చేస్తాడని, నా రాజీనామాతో జరగబోయే ఉప ఎన్నికల్లో కేసీఆర్ ఏది ఇచ్చినా తీసుకోండి, కానీ ఓట్లు మాత్రం టీఆర్ఎస్కు వేయకండని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్లోని మధువని గార్డెన్లో జరిగిన కుమ్మరి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ, దళితవాడకు వెళ్లి ఇంటికో 10 లక్షలు ఇస్తాం, గులాబీ కండువా కప్పుకోవాలని తెరాస నేతలు అంటున్నారని, హుజురాబాద్కి ఎంత దశ వచ్చింది, ఇదంతా నా రాజీనామా వల్లేనని అన్నారు. ఆగిపోయిన అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. ఈటెల రాజేందర్ ఉద్యమకారుడుగా మేలు చేసిండు, ఎమ్మెల్యేగా మంత్రిగా మేలు చేసిండు, ఇప్పుడు రాజీనామా చేసి కూడా మేలు చేస్తున్నాడని నా ప్రజలు అనుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు కుమ్మరి సంఘం నేతలు ఈటెల సమక్షంలో బీజేపీలో చేరారు. శ్రీరామపల్లె ఆడబిడ్డలకు సహచర ఉద్యమకారులకు అందరికీ నమస్కారం. ఇప్పటికే ఎందుకు బెల్లడించింది, ఎందుకు నారాజులో ఉన్నాం, అక్కలుగా మేము మీ వెంట లేమా, చెల్లెలిగా మీ వెంట మేము లేమా అని చెప్పి ఆరోగ్య పట్టి ఇంకా మర్చిపోయింది. ఏ ఊరికి పోయినా కూడా అన్నలు కానీ అక్క చెల్లెలు కానీ బేసికల్ ఉండే బిడ్డ నీ గురించి మాకు అందరికి తెలుసు. వాళ్ళ బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు పలికిస్తే పలుకుతాను, వాళ్ళు పలికిస్తే పలుకుతాను, వాళ్ళు రాసిస్తే చదువుతాను కాదు.
నువ్వేం చేసినావో, నువ్వు ఎట్లాంటి బిడ్డవో, నీకు మాకున్న సంబంధం ఏందో మా గుండెల్లో ఉందని చెప్పాను. నా మీద ఒక 4 రకాల మాటలు మాట్లాడతాను. ఒక మాటనేమో నేనట మధ్యలోనే వచ్చినట, మధ్యలోనే పోయినట. ఈ పార్టీ పుట్టే ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతాను. ఈ పార్టీ పుట్టి 20 సంవత్సరాలు అవుతాను. 20 సంవత్సరాల చరిత్రలో నేను 18 ఏళ్ళలో ఉన్నా. 18 సంవత్సరాలు నేను ఉన్నా. మరి 20 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీలో 18 సంవత్సరాలు ఉన్న మనిషి మధ్యలో వచ్చి మధ్యలో పోయినట్ట, పార్టీలో ఉన్నట్ట. రెండో మాట, నేను వెళ్ళిపోలే. ఇన్ని ఇబ్బందులు పెట్టిన 2018 ఎన్నికలలో నన్ను ఓడగొట్టాలని వాళ్ళు స్వయంగా డబ్బులు పంపించారు నాకు వ్యతిరేకంగా నిలబడ్డాను. కంచె చేరుడు మేతదా? కంచె వేసుకుని ఎందుకు వేసుకుంటాం? కంచెను ఎందుకు వేసుకుంటే చేను కాపాడ్డాను. కానీ ఇక్కడ కంచె చేరును మేసింది. అయినా బాధపడలే. అనేక రకాల హింస పెట్టింది. ఎన్ని హింసలు పెట్టినా వాళ్ళ ధర్మం వాళ్లకు, మా ధర్మం మాకు దిగమింగుకొని బతికినాడు. కరోనా కష్టకాలంలో కూడా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా నేడు బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్. ఆర్టీసీ సంస్థ అభివృద్ధికి సాయశక్తులా కృషి చేస్తానని హామీ. న్యూజిలాండ్ రాజధాని అక్లాడ్లో టెర్రరిస్టుల అటాక్. పోలీసుల కాల్పులో టెర్రరిస్టులు హతం. అంగన్వాడీ కేంద్రాలకు కుళ్లిపోయిన కోడిగుడ్లు. పౌష్టికాహార లోపం పిల్లలకు శాపం. ఓట్ల కోసం కేసీఆర్ ఏదైనా చేస్తాడని ఈటల ఆవేదన. ఇచ్చింది తీసుకోండి, ఓట్లు మాత్రం వేయకండని విజ్ఞప్తి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.